గోధుమ నూకతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా బయటన ఉంటాయండి, లోన మెత్తగా ఉంటాయి, బాగుంటాయి టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందో. చూడండి, నేను చేతితో విరిపేసి మీకు చూపిస్తున్నాను. జస్ట్ అలా అంటే వచ్చేస్తాయండి. చాలా యమ్మీ టేస్టీ. ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. దానికోసం ముందుగా మీరు గోధుమ నూకను తీసుకోవాలండి. మీకు నచ్చినంత తీసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఇలా అని ఏమి ఉండదు. నేను 1/2 కేజీ గోధుమ నూక తీసుకున్నానండి. దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతే అండి. నేను వంట సోడా ఇంకేం వెయ్యను, డాల్డా వేస్తానండి మరిగించినది. ఒక 4-5 స్పూన్స్ డాల్డా వేస్తే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు డాల్డాని వేడి చేసే వేయాలండి, చల్లగా అస్సలు వేయకూడదు, టేస్ట్ బాగోదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీటితో దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. గోధుమ కవ్వటం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి, మీరు చూసుకోవాలి, మీకు అర్థమైపోతుంది. అది చపాతీ పిండిలాగా అయితే సరిపోతుంది. వేడి నీళ్ళు వేసి కలుపుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి, చేయి కాలుతుంది. చాలా ఈజీ అండి ఇవి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటాయి. 15-20 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దలా చేసుకోవాలండి దీన్ని. మీకు తెలుస్తుందండి వాటర్ సరిపోయేలేదో. చూడండి, ఇలా చపాతీ ముద్దలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత చిన్న చిన్న గులాబ్ జాములకి ఎలా ఉండలుగా చేస్తామో అలా చేసుకోవాలండి. చిన్న చిన్నవే చేసుకోవాలండి, పెద్ద పెద్దవి చేసుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం పిండి అంతా నేను చిన్న చిన్న ఉండలు చేశానండి. రౌండ్ ఉండలు మాత్రం చేయాలండి. ఇంకోండి, నేను చేశాను అన్నీ కూడా రౌండ్ ఉండలుగా. ఇప్పుడు వీటిని గవ్వల షేప్లో చేసుకోవాలండి. దానికోసం నేను మా ఇంట్లో ఇలాగా ఒడియాలో వేపుకుంటాం కదండి, ఆ గరిట్లాంటిది ఇలా ఉంది జాలీలాగా, దాని మీద ఎలా చేయాలో చూపిస్తాను. నెమ్మదిగా అనాలండి, మీరు ఫోర్స్గా అంటే పిండి ఆ కన్నాల్లోంచి కిందకి వెళ్ళిపోతుంది. ఎంత నెమ్మదిగా అంటే అంత బాగా షేప్ వస్తుందండి. ఈజీ అండి, అస్సలు కష్టమేం కాదు, అలా అనిపిస్తుంది. బట్ నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్గా మాత్రమే మీరు అనాలి. స్మూత్గా అంటే సరిపోతుందండి. ఇది లేని వాళ్ళు జిబ్బురేకనే ఉండేదండి అప్పట్లో, ఇప్పుడైతే ఉండట్లేదు. అది దాని మీద వచ్చేది. మళ్ళీ దువ్వెన మీద చేసుకోవచ్చండి. మీరు కొత్తగా దువ్వెన ఉంటే దాన్ని బాగా వాష్ చేసుకొని ఆ దువ్వెన మీద ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇలా వస్తుంది సేపు వస్తేనే లుక్ బాగుంటుందండి. గట్టిగా మాత్రం ప్రెస్ చేయొద్దండి, అస్సలు బాగా రాదు. చాలా స్లోగా ప్రెస్ చేయాలి. నేను చూపిస్తున్న డైరెక్షన్లో మాత్రమే మీరు ప్రెస్ చేస్తే అలా వస్తుందండి పైన. నేను మీకు బాగా అర్థం అవటానికి దీన్ని ఎక్కువ సేపు చూపించానండి. కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తే ఈజీగా రావాలని. అంతేనండి, మొత్తం అన్నిటినీ ఇలా షేప్ చేసుకోవాలి. ముందే చేసుకొని ఉంచుకోవచ్చండి, ఏం షేప్ అవుట్ అవ్వ అసలు అవి. ఇదిగోండి, నేను అన్నిటిని ఇలా షేప్ చేశాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి. ఈవెన్ ఎక్కువగా ఒకసారి వేసినా కూడా ఇవేమి అంటుకోవండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నీ వేసుకొని చిన్న మంట మీదే ఫస్ట్ కుక్ అవనివ్వాలండి. ఎందుకంటే దిబ్బగా ఉండడం వల్ల చిన్న మంట మీద లోనంతా బాగా కుక్ అయిన తర్వాతే పెద్ద మంట పెట్టాలి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పాకంలో వేసుకోవాలండి వీటిని. పాకం ఎలా చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పాకం కూడా చాలా ఈజీ అండి. చూసారా షేప్ ఎంత చక్కగా వచ్చాయో, లోన కూడా చాలా నీట్గా కుక్ అయ్యాయండి, పర్ఫెక్ట్గా. ఇదిగోండి, ఒక బెల్లం తీసుకోవాలి, 1/2 కేజీ బెల్లం అండి ఇది. 1/2 కేజీ గవ్వలకి 1/2 కేజీ బెల్లము ఎక్కువే అవుతుందండి. బట్ నేను కొంచెం ఎక్కువ బెల్లమే తీసుకున్నాను, బెల్లం ఎక్కువ తింటాం మేము. ఇలా చెదగొట్టుకొని కొంచెం నీరేస్తే సరిపోతుందండి. ఇది ఎత్తడవడం వల్ల నేను గిన్నెలోనే చెదగొట్టానండి, మీరు అలాంటివి ట్రై చేయొద్దు. కొంచెం వాటర్ వేసి
తీగపాకం వచ్చినంత వరకు మరగనివ్వాలండి. నేను బెల్లాన్ని మరిగిన తర్వాత వడకట్టాను కూడానండి, అందులో ఏమైనా వేసుకుంటే పోతుందని. వడకట్టి మళ్ళీ బెల్లంని మరగనిచ్చానండి. అప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తాయి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి. ఇలాచీ పౌడర్ వేసి బాగా వేగిన ఆ గవ్వల్ని తెచ్చి ఇందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేస్తానండి, బట్ వేడి గవ్వలు అందులో వేయడం వల్ల అలా పొంగింది బెల్లం. ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత గవ్వల్ని తీసి సైడ్ని పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న గవ్వలు రెడీ అండి. పంచదార కావాలనుకున్న వాళ్ళు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవచ్చండి. తీగపాకం వస్తే దానికి కూడా సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్.